రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలంటే మేము దేవాలయాలుగా భావిస్తాం. అలాంటి దేవాలయాల మీద దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే కేసు పెట్టినటువంటి తీరు అదొక జంగిల్ రాజ్య పరిపాలనలాగా. అందుకే తెలియజేస్తున్నాం, ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది, జనరాజ్యం నడుస్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈరోజు పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో సాగుతుంది. కనుక ఇక్కడెక్కడ కూడా రాజకీయ ముసుగులో, అంటే నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణి అవడానికి కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం. కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసల లెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది. అదే ఈరోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అనేక సందర్భాల్లో దళితులకు మేము నా దళితులు అని మాట్లాడుతుంటారు. ఈరోజు చూస్తే సత్యవర్ధన్ ఒక దళిత కుర్రోడిని, ఎవరైతే ఆ రోజు కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి కుర్రోడిని, ఆ కుర్రోడిని ఎంత దారుణంగా కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ అందరికీ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, అధికారం లేనప్పటికీ కూడా ఇంకా గత 5 సంవత్సరాలుగా ఏదైతే జంగిల్ రాజ్యం నడిచిందో అదే తీరులో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుకనే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఈరోజు చెప్పాలి. సత్యవర్ధన కుర్రాడు, ఎస్సీ కుర్రాడు, ఆ కుర్రాడిని భయభ్రాంతులు గురి చేస్తారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎస్సీల మీద దాడి చేస్తున్నారు. అలాగే అధికారం ఉన్నప్పుడు మీరు చూస్తే డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి వీళ్ళు? తీసుకెళ్ళి బట్టలు తీసి ఆయన చావుకి కారకులు అయ్యారు వీళ్ళు, వైసీపీ నాయకులందరూ. అలాగే సుబ్రహ్మణ్యం, ఆ కుర్రోడిని చంపి డోర్ డెలివరీ చేశారు. అలాగే ఓం ప్రతాప్ అని చెప్పేసి ఇదేం లిక్కరు అని ఎస్సీ కుర్రోడు ఆ రోజు ప్రశ్నిస్తే ఆ కుర్రోడిని మర్డర్ చేశారు పొంగునూరులో. దీనికి సమాధానం చెప్పానండి. అలాగే ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే శివప్రసాద్కి, ఆ దళిత కుర్రాడికి గుడ్డుకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. ఇదే దమనకాండం మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు చెప్పండి సమాధానం. మీ నాయకులే ఈరోజు వల్లభలేని వంశీ ఇలాంటి వల్ల ఈరోజు పార్టీ పోయిందని సమాధానం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు మీరు వచ్చి ఇక్కడ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. మరోపక్క మీ నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వల్లభలేని వంశీ లాంటి వల్ల, లేకపోతే వాళ్ళ గుడివాడ కొడాల నాని గారు అలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఈ పార్టీ పోయింది, వైసీపీ పార్టీ పోయిందని చెప్తున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి గూండాలకి, రౌడీలకి స్థానం లేదు. ఖచ్చితంగా చట్టం తన పని తీసుకెళ్తుంది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టేటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి వారు నేరస్తులు ఎవరైతే రాజకీయ ముసుగులో తిరుగుతున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.